ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ నా కన్నీళ్ళ వర్షంలో కలిసిపోయి ఎవరు చూడరు. తనకి చాలా నచ్చింది, నాకు అంతగా ఎక్కలేదు. యాజ్ యూజువల్ హీస్ బీయింగ్ లేదు అరే, బట్ అదే నాలో ఏమన్నా ఎమోషన్స్ చచ్చిపోయాయి. క్వశ్చన్ అక్కర్లేదు, ఆన్సర్ దానికి. నీతో పెళ్ళైన తర్వాత నుంచి అనుకుంటా ఏమో అంటే ఓకే, దిస్ గోనా బి ఫుల్ ఆఫ్ స్పాయిలర్స్ అన్లైక్ నిశాంత్ who gives spoilers. So in the review he was like last లో అయితే ఇట్లా గుండె బరువుని చేసి పంపిస్తాడు అని. I was like waiting, ఇంకా ఏమొస్తుంది గుండె బరువుని చేసేది. Okay, it's coming and it came a film by Shiva Nirvana. Okay, you are like fully crying, right? So why? While walking out you said, is it like ఆడకూతురు అని. I think it is definitely but మీ నాన్న ఫీల్ అవ్వాలి కదా బ్రో, లైక్ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? It can happen to anybody. It can happen to me. It can happen to anybody I know. Anedi. It can happen to ante. What do you mean? Whatever spoiler is there. Cheppu spoiler alert. The harassment that happens to the child. చాలా బేసిక్ బీట్సే పట్టుకున్నారు. సో అంతా ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీవన్ అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు చాలా సినిమాలో సెక్షువల్ హెరాస్మెంట్ ని ఎలా చూపించారు, ఇందులోనూ అట్లానే చూపించారు. ఇట్ డిడ్ంట్ సీమ్ లైక్, సి ఫర్ ఇన్స్టెన్స్ యు హావ్ సీన్ గార్గి, రైట్? స్పాయిలర్ అలర్ట్ ఫర్ గార్గి. I know the twist. You know the twist, right? What is it? The dad is perpetrator. Yeah. అలాంటి సినిమాలు చూసినప్పుడు లైక్ ద పర్పెట్రేటర్ కెన్ బి సమ్వన్ ఇన్ యువర్ ఇమీడియట్ ఫ్యామిలీ ఆల్సో. సో ఎవరిని నమ్మలేమో, దిస్ కుడ్ హ్యాపెన్ టు ఎనీవన్ అక్కడ అనుకోవచ్చు. డోంట్ యూ థింక్ ఏదైతే జరిగిందో ద ఈవెంట్స్ లీడింగ్ అప్ టు దట్ ఆర్ కైండ్ ఆఫ్ ఫార్ ఫెచ్డ్? స్కూల్లో ఒక టీచర్ బీయింగ్ అ పింప్ ఫర్ ఆ ఊర్ ఎమ్మెల్యే. So teacher choosing a bunch of like minor kids who the MLA will be sexually harassing. Okay, I think by virtue of being a female, it hit hard. I think that will stop your. It's simple ga no woman card vaadite inka nenu em vaadali bhai. Rule number 1. ఎర్రిగులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. Lot of things are happening and there's no consequence for anything. So yeah, that is. ఒకడు చచ్చిపోతాడు. మన అజయ్ ఘోష్ కొడుకు చచ్చిపోతాడు. అందరూ వచ్చి గొడవ చేసినట్టు ఉంటారు and then it gets just easily resolved. That is basically అంత పెద్ద రచ్చ అయితే రవితేజ basically says చాలా బా and then everyone just goes. అంటే పోలీసులు అయితే ఈ సినిమాలో ఊర్లో పోలీసులు ఉండరు, చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు ఉండరు. ఏం పని ఇస్తే చేస్తారు. ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. And one more issue I had with the film, ఎవరైతే సాయి కుమార్ కూతురు ఉందో, షీ స్కూల్లో ఫేస్ చేస్తుంది అండ్ ఎవరికి చెప్పడానికి లేదు, బికాస్ సాయి కుమార్ కూడా ఆమెను భయపెట్టి పెడతాను ఎవరికి చెప్పకూడదు అని. బట్ ఒక పాయింట్ లో ఆమెకి ఇట్లా పీడకల్లని వచ్చి రవితేజ చెప్దామని చూస్తారు కదా, రాత్రి చెప్దాం అంటే ఇట్లా తాగుబోద్దు దాంట్లో అట్లా పడిపోయి ఉంటాడు అండ్ నెక్స్ట్ నుంచి దాన్ని ఊసేస్తాడు మళ్ళీ ఇట్లా. 2 months గడిచిందని చూపిస్తారు. అస్యూమ్డ్లీ షీ ఈస్ లైక్ గెటింగ్ అబ్యూజ్డ్ ఫర్ 2 months every day. ఆమె అసలు ఏం ఫీల్ అవుతుందో అసలు చూపివా బ్రో? ఆమె సైడ్ లైక్ నువ్వు అప్పుడే కదా రిలేట్ అయ్యేది. చాలా ప్లాట్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లఫే బ్రో. ఇదొకటి నాకు వన్ పెట్ పీవ్ ఐ హ్యావ్ విత్ ఫిల్మ్స్ ఇన్ జనరల్. భయమో డ్రెడ్ క్రియేట్ చేయాలంటే యూ చూస్ ద మోస్ట్ ఆబ్వియస్. ఆడికి కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేనివాడు ఒకడు అంటే నువ్వు భయపడ్డావు. ఐ థింక్ మేబీ లైక్ శివ నిర్వాణ ఇస్ రైట్ ఇన్ హిస్ చాయిసెస్ దట్ నువ్వు ఒక యాంగ్జైటీ ఫీల్ అయ్యే వాళ్ళందరూ వస్తున్నప్పుడు. బట్ ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ అది మోర్ సో బికాజ్ వాడి కోసం భయపడ్డం కాదు, వాడి యాక్షన్ ఆ కిడ్స్ మీద ఏముంటది అనే భయం. యు నో దట్ టెంపర్ వంశీ దట్ గై, రైట్? లైక్ ప్రతి సినిమాలో అడిగి రేపిస్ట్ రోల్ చేస్తారు. సో ఇన్ రియల్ లైఫ్ హీ మైట్ బి లైక్ అ సూపర్ గుడ్ గై, బట్ దెన్ నువ్వు ఒక స్టీరియోటైప్ క్రియేట్ చేసి అమిత్ బోజో. బోజో నాకు ఇన్ఫాక్ట్ ఐ రియలీ లైక్ హౌ దే క్రియేటెడ్ సెన్స్ ఆఫ్ డ్రెడ్ విత్ ద టీచర్. జనరలీ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ వాట్ మేల్ టీచర్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా, బట్ నువ్వు ఇందులో ఒక కరుడు గట్టిన ఒక మెటల్ స్కేల్ తో ఇలా అంటూ కొట్టడం, ఐమ్ లైక్ దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ చాయిస్, రైట్? ఫస్ట్ సీన్ లోనే గెస్ చేస్తాము విలన్ ఎవరు. యా దట్ వాస్ సో అట్లీస్ట్ మన బ్రెయిన్ ఇస్ కండిషన్ టు థింక్ లైక్ దట్. మనం ఇంకా శివ నిర్వాణకు బెనిఫిట్ ఇస్తున్నాం. ఓ తెలివైనోడి కంటే తెలివైనోడి లాగా మనం ఇలా ఆలోచించాలి కాబట్టి వాడిని అలా పెట్టి అండ్ హీల్ యాక్చువల్లీ ఎండ్ అప్ బీయింగ్ ద గుడ్ గాయ్ అని ఏం లేదు. ఎవరైతే ఇంత చేస్తారంటే ఈడే అయి ఉంటాడే అని ఎవడైతే ఉంటాడో ఆడే will end up being the villain. And second half lo I'm also being fucking Nishant. One more thing that I didn't like, ఏదైతే తన ఆల్కహాల్ ప్రాబ్లం ఉందో ఇంకా సీరియస్ ప్లాట్ మూవర్ అయి ఉండొచ్చు, బట్ దాన్ని పైనే పెట్టారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు శివ నిర్వాణకు నువ్వు రాయరా నువ్వు వెళ్ళి రాయరా అని అనొచ్చు. త్రూ అవుట్ ద ఫిల్మ్ రవితేజ మాల లేకుండా ఉండి లైక్ హీ వాస్ ఫుల్లీ బీయింగ్ ఎన్ ఆల్కహాలిక్ అండ్ దెన్ సంథింగ్ లైక్ మాస్టర్ సినిమా
లైక్ మాస్టర్ సినిమాలో లాగా. అండ్ దెన్ సంథింగ్ సో ఫక్డ్ అప్ హ్యాపెన్స్ అండ్ దెన్ కూతురు సేస్ దట్ నువ్వు మందు మానేనా అన్న అది ఇది అని. దట్ వుడ్ హావ్ బీన్ లైక్ యూనిక్ కాదు, బట్ అట్లీస్ట్ దట్ వుడ్ హావ్ బీన్ అన్ ఆర్క్. మందు తాగినప్పుడు ఒకేలా ఫంక్షన్ చేస్తున్నాడు, మందు తాగినప్పుడు ఒకేలా ఫంక్షన్ చేస్తున్నాడు. అండ్ ది ఓన్లీ డిఫరెన్స్ వాజ్ ఒక పాటలో, ఒక మోంటాజ్లో, ఒక షార్ట్లో ఇట్లా పట్టుకుంటారు, అయిపోయింది. అండ్ అది కూడా మాల్లో ఉన్నప్పుడే. సో ప్రతి ఇయర్ చేస్తాడు. సో ఏం జరుగుద్ది నాకు గుర్తు రావట్లేదు. అదే ఆ ఎమ్మెల్యే పంపించినోడు చంపేస్తాడు. అంత మధ్యలో కూడా గుర్తుంటది వీడికి, చెప్తాడు. కానీ అంటే అది హల్వా పొట్టి అన్న కిక్ సినిమా చెప్తాడు. దానికి నువ్వు మందు మానేనా అన్నాడు. సో అది ఆఫే ఉంది, ఫుల్లీ ఆఫ్ ఉంది అది. లైక్ ఇన్ఫాక్ట్ he should have felt more guilty about that. సాయి కుమార్ క్యారెక్టర్ చెప్పడానికి వచ్చి ఓన్లీ సాయి కుమార్ కూతురు మద్యం మత్తులో వినకుండా ఉంటాడు. అండ్ దెన్ సంథింగ్ ఇర్రివర్సిబుల్ హ్యాపెన్స్ టు హర్ అండ్ దెన్ హీ ఫీల్స్ లైక్ ఓ నేను మద్యం మత్తులో ఆమెకు ఆన్సరబుల్ గా ఉండకపోవడం. And he is not able to. And because of that something happens and then he అంటే మనం మొత్తం కథ మార్చేస్తున్నాం. అరే షూటింగ్ ఆపండిరా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. ఇప్పుడు నేను మాలలోకి వెళ్తే వీడి వల్ల ఏమైనా థ్రెట్ వస్తుంది ఊర్లో. నాకు శరణం కాన్సెప్ట్ కూడా అర్థం కాలేదు బ్రో. లైక్ రవితేజకి సాయి కుమార్ ఏం భయపడతాడు, జనాలందరూ నువ్వు మాలలో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అది చేయడానికి రెడీగా ఉన్నారంటే నువ్వు యాజ్ అ ప్రొటాగనిస్ట్ నువ్వు వల్నరబుల్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుందని వాళ్ళతోనే మేమేం చేయం సార్ అని చెప్పించేసుకుంటే ఇంకా నీ హీరోయిజం ఏముంది అక్కడ నాకు అర్థం కాలేదు. మాల పెట్టిన పాయింట్ ఏంది, ఆ మాల ఉన్న 41 days లో ఏమీ చేయలేడు. సో వీ కెన్ క్రియేట్ సమ్ ఇంట్రెస్టింగ్ సినారియోస్ అని కదా. మాలేసిన ఒకసారి 2 నెలల తర్వాత 3 మాసాల తర్వాత అనేస్తే ఇంకెందుకు అంటే ఫైట్ అయింది కాబట్టి అదొక పరమ బోరింగ్లీ స్టేజ్డ్ ఫైట్. అది నాకు అది ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. జీవి ప్రకాష్ డ్యూటీ చేశాడంతే. శివ నిర్వాణ నెట్ఫ్లిక్స్ క్యాన్సిల్ అయిపోయింది బ్రో. అండ్ దెన్ హీ టుక్ మైత్రి మూవీ మేకర్స్ నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అండ్ హీ వాచ్డ్ మహారాజా. లైక్ వావ్ ఇలా రాయాలి, ఇదే రాద్దాం, ఒక సీన్ లేపుదాం అని చెప్పి లేపాడు. వాట్ ఆర్ దట్ స్క్రీన్ ప్లే థింగ్. ఆ అన్ఫోల్డింగ్ ఎంత యూనిక్ గా జరుగుతుందో నీ ఓన్ వేలో యూనిక్ గా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు కదా. ప్రతోడు సిఐడి క్లైమాక్స్ లో వచ్చి చెప్పేసినట్టు ఎవరికాడు చెప్పేసుకుంటాడు. సో ఇంకా వన్స్ ఎవ్రీ వన్ రివీల్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్, రైట్? లైక్ దిస్ వాజ్ లైక్ వి సినిమాలో కూడా చేసింది ఇదేగా. ఇఫ్ యు రిమెంబర్ ఒకరు చెప్తారు, ఇక్కడ ముగ్గురు చెప్తారు, అంతే తేడా. సాయి కుమార్ మొత్తం చెప్పి సాయి కుమార్ రవితేజ చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో సాయి కుమార్ కి ఎమ్మెల్యే చెప్పే ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. సో ఇట్స్ లైక్ ఫ్లాష్ బ్యాక్ సెప్షన్ అవుతా ఉంటావు అసలు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇప్పుడు మనమ్మ ఇంట్లో నుంచి సౌజన్యాన్ని తీసుకొని వస్తుంది, ఎమ్మెల్యేకి తెలుస్తుంది, అది చూపించి డైరెక్ట్ పైన నుంచి చూస్తాడు, అది మాత్రం తెలుస్తుంది. బట్ అక్క పదా అని చెప్పి అది ఎలా తెలిసింది? మళ్ళీ ఈమె నాన్నకు వాయిస్ మెసేజ్ పెడుతుంది. అది శివ నిర్వాణ చెప్పాడు మనకి. మనమ్మని చంపారు. ఇప్పుడే గ్లేరింగ్లీ ఒక పాయింట్ వచ్చింది, మనమ్మతో పాటు సౌజన్య కూడా ఉంది కదా. బట్ సౌజన్య చెప్పదు కదా బ్రో. దట్ ఈస్ ద హోల్ పాయింట్ సాయి కుమార్ సేస్ నో. Which is a good segue to the points we liked in the film. ఇప్పుడు జనరలీ ఒక రకమైన గ్యాస్ లైటింగ్ నడుస్తుంది కదా సొసైటీలో. అమ్మాయిల మంచి కోసమే చెప్తున్నావు, జాగ్రత్తగా ఉండండి అమ్మాయి, దట్స్ ఆల్ కంట్రోల్ మాస్కరేడింగ్ యాజ్ కన్సర్న్ కదా. సో దిస్ ఫిల్మ్ టేక్స్ అ కౌంటర్ నేరేటివ్. అమ్మాయిలను జాగ్రత్తగా పెంచడం అంటే వాళ్ళని భయంతో పెంచడం కాదు, వాళ్ళకి ఏదన్నా ఓపెన్ గా చెప్పగలిగేలా స్పేస్. సారీ చెప్పు. అదే భయంతో పెంచడం కాదు, ఏ భయం లేకుండా వాళ్ళ మనసులో అనిపించింది వాళ్ళు ఫీల్ అయ్యేది బయటకు చెప్పే స్పేస్ ఇవ్వడం. ఇట్స్ వెల్ డన్. అండ్ రవితేజ ఆ పాయింట్ చెప్తాడు కూడా, ఎమ్మెల్యే ఆడు నీలా పెంచలేదు, అది నీకును వాడికి పెంపకానికి ఉన్న తేడా అది అని. రవితేజ సాయి కుమార్ మీద కోప్పడినప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని he straight up denies and is like నేను చేయలేదు, నువ్వే నీ చేతితో నువ్వే చంపేసుకున్నావు, నువ్వు సరిగ్గా పెంచి నాలాగా భయం చెప్పుంటే నీ కూతురు చచ్చింది అని అంటాడు. సాయి కుమార్ ని they didn't make him evil for the sake of you. They showed him like a helpless father, like I did this to protect my daughter. But అక్కడ కూడా రైతు చెప్పిన డైలాగ్ చాలా బాగుంటది, నేను నీ కూతురు నా సొంత కూతురులా చూసుకున్నాను. దట్ ఈస్ ఆల్ వెల్ డన్, వెల్ క్రాఫ్టెడ్ ఇంటూ ద థింగ్. ముందు నుంచి చెప్తూ ఉంటాడు, ఈ ఊర్లో ఉండే అందరి కూతుర్లు నా కూతుర్లే చెప్తూ ఉంటాడు రవితేజ. అప్పుడు కూడా ఆయన వేరు చేసి మాట్లాడతాడు ఫస్ట్ సీన్ లో, నా కూతురే కదా. బ్రో ఐ రియలీ లైక్ దట్ సీన్. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా గెస్ చేస్తా అన్నావు.
బట్ దెన్ రవితేజ ఫస్ట్ టైం ఆ టీచర్ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ హీ కమ్స్ లైక్ దట్ వాస్ లైక్ డైరెక్టోరియల్లీ రైటింగ్ వైజ్ బాగా రాశారు. లైక్ దే డోంట్ షో లైక్ రవితేజ కమింగ్ ముందు ఆటో సౌండ్ వస్తుంది కదా, ఆ ఆటో రివర్స్ సౌండ్కి జనాలు అరుపు స్టార్ట్ అయింది. సో నువ్వు హీరో ఎంట్రన్స్ చూపించకుండా, హీరో విజువల్ చూపించకుండా నువ్వు జస్ట్ సౌండ్తో నువ్వు ఒక రెస్పాన్స్ తెప్పించగలిగావు. సో ఐ థింక్ దట్ వాజ్ నైస్ థింగ్స్. అండ్ ఫర్ దట్ వాట్ ఎవర్ 5-10 seconds ఆ టెన్షన్ మెయింటైన్ చేయగలిగాడు. నువ్వు కనిపెట్టేసావు. బట్ అండ్ దెన్ వన్ మోర్ గుడ్ థింగ్ దట్ we should talk about is Raviteja's detour into a very non-Raviteja kind of zone, and then that clicking with audience. Raviteja Kuturu was part of she was the executive producer anta. So it was interesting. But సినిమాలో సీన్ ఉంది కదా, ఇలా మందు మానే అన్నప్పుడు నాన్న మందు మానేనా అన్న అట్లా చెప్పుంటుంది. ఇంకా రూపక్ సినిమాలు మానేనా అన్న ఇంకా ప్లీజ్ ఇంకా ఐ థింక్ ఆడియన్స్ సంగతి పక్కన పెట్టినా నా వల్ల కూడా కావట్లేదు. Like I'm not able to watch your films anymore అని. Actually that's a nice parallel bro. Like ఇందులో లైక్ ఎట్లా అయితే కూతురు అనిందో లైక్ రియల్ లైఫ్ లో కూడా అట్లా ఏమైనా అయి ఉంటుంది. సో యా ఐఎమ్ హోపింగ్ కూతురు ఎలాగా నీ చెయ్యి వణుకుతుంది అంటే నేను రాపిస్తాను. హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో చేయి పెట్టాలంటే బ్రో సీరియస్లీ బ్రో వాట్ ద ఫక్ వాస్ దట్ బ్రో. సో బట్ మళ్ళీ అలాంటి సినిమాల్లో చూడాల్సి వస్తుందేమో అని కొంచెం భయం. నో బ్రో ఫస్ట్ హరిశంకర్ కాంటాక్ట్ బ్లాక్ ద హోల్ అయ్యప్ప థింగ్ యాడెడ్ లైక్ ఫ్రెష్ సినిమాలో అది ఉండడం వల్ల ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ విచ్ కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ యూనిక్. అదర్వైజ్ ఇట్ కుడ్ హావ్ బీన్ లైక్ టు శివ నిర్మాణస్ క్రెడిట్ దానికి మంచి రీజనింగ్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ వేస్తున్నానంటే కాదు. నాకు పిల్లలు పుట్టట్లేదు, అయ్యప్ప స్వామిని అడిగాను అండ్ దెన్ పాపనిచ్చాడు. యా బికాస్ మన పక్కన వాళ్ళు వాళ్ళ పాపతో కూర్చొని టైం పాస్ చేస్తున్నాడు కాబట్టి. బ్రో ఈ సినిమా చాలా హిట్ అయింది. సో అందరూ ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లలు అందరూ కూడా వస్తారు. డోంట్ గెట్ దెమ్ టు సెకండ్ షోస్ మ్యాన్. వాళ్ళు పడుకునే టైంలో నువ్వు లైక్ మన పక్కన కూర్చున్న వాళ్ళు పడుకునే టైంలో నువ్వు వాళ్ళని సినిమాకు పట్టుకొచ్చి వాళ్ళు సౌండ్ ఎక్కువ ఏడుస్తుంటే నువ్వు వాళ్ళని కొట్టి గో సోలో. ఒక పేరెంట్ ఇంట్లో ఉండి ఇంకో పేరెంట్ సినిమాకి వెళ్ళండి. If you really want to do that. Otherwise just stop. Or like find someone who you can give the baby to and then come. Like you can't have it both ways. Like cinema nu chodali, మేము కలిసే చూడాలి, మా పిల్లలు కూడా మాట్లాడాలి. Like you're being very disrespectful and inconsiderate. Second show is like you are not. You're being inconsiderate to the kid. That's it guys. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి. Happy good night guys. But we can't because ఇరుముడు చూసి వచ్చాం. నువ్వు సాడ్ ఉన్నావు కదరా. లైక్ ఐ వాజ్ జస్ట్ ఎంఫసైజింగ్ ఆన్ యువర్ పాయింట్.